హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్. మీరు చూస్తున్నారు క్రేజీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్పుడప్పుడు మూవీ రివ్యూస్ అయితే ఇస్తుంటాం కదా. సో ఈరోజు మీరు ఒక మంచి మూవీ రివ్యూతో మీ ముందుకైతే వచ్చాను. సో అదేంటంటే మదరాసి మూవీ అనమాట. శివకార్తికేయన్ గారు అయితే నటించారు కదా, మురుగదాస్ గారి దర్శకత్వంలో. సో ఈ మూవీ రివ్యూ అయితే నేను మీ ముందుకు వచ్చాను. సో ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకటి, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే కనుక దర్శకుడు మురుగదాస్ గారు ఉన్నారు కదా, తను ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆ, యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక, మీ తమిళ ఇండస్ట్రీ ఎందుకు 1000 కోట్ల మూవీ అయితే కొట్టలేకపోతుంది, అన్ని ఇండస్ట్రీస్ అయితే కొడుతున్నాయి కదా అని చెప్పి అడిగితే, ప్రతి ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే మూవీస్ అయితే చేస్తున్నారు, అలా కాదు తమిళ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తుంటారు, ఏదో ఒకటి చెప్పాలని చెప్పి అన్నట్టు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇది నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో ఇప్పుడు దాకా మేమైతే మురుగదాస్ గారిని అయితే ఒక తమిళ ఇండస్ట్రీ పర్సన్ లాగా అయితే ఒక ట్రీట్ అయితే చేయలేదు. ప్రతి మూవీ ఇటు చాలా మంచి కలెక్షన్లు అయితే ఇవ్వటం జరిగింది. ప్రతి మూవీ కోసం వెయిట్ చేసాము, మురుగదాస్ గారి మూవీస్ కోసం అయితే. అలాంటి అప్పుడు మీరు మీ తమిళ ఇండస్ట్రీ ఇది అని చెప్పి వేరుగా చూడటం అయితే అసలు కరెక్ట్ కాదని చెప్పి నా ఫీలింగ్ అనమాట. నేను ప్రతిసారి అయితే మురుగదాస్ గారు ప్రతిసారి ఫెయిల్ అయిన ప్రతిసారి ఈసారి కంబ్యాక్ ఇస్తారు అని చెప్పి వెయిట్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకళ్ళని. ప్రతి సినిమా అయితే మంచి కలెక్షన్లు అయితే ఇవ్వటం జరిగింది. తెలుగు ప్రేక్షకులు తుపాకీ మూవీకి కావచ్చు, గజని మూవీకి కావచ్చు, వాటెవర్ ఏ మూవీకైనా తెలుగు నుంచి బాగా మంచి సపోర్టు అయితే దొరికింది మీకు. అలాంటప్పుడు మీరు ఇలాగా స్టేట్మెంట్ పాస్ చేయటం అనేది కరెక్ట్ కాదు సార్. సో అది వెనక్కి తీసుకుంటే మంచిది అనేది మా ఫీలింగు. సో ఇక మూవీ రివ్యూలోకి వచ్చేస్తే కనుక మదరాసి అసలు నాకు అర్థం కాక అడుగుతాను, మీ తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు అసలు పేరులోనే ఈక్వాలిటీ చూపిస్తారేంటి నాకు అర్థం కాదు. తెలుగులోకి మూవీ తీసుకొచ్చినప్పుడు తెలుగులో యొక్క మంచి పేరు అయితే పెట్టొచ్చు కదా. ప్రతిదీ ఎందుకు అలాగా విభేదాల్లో అయితే చూపిస్తారో నాకు అర్థం కాదు. అసలు ఆ మూవీకి ఆ పేరుకి ఏం సంబంధం ఉందని నాకు అర్థం కాలేదు. ఇవన్నీ పక్కన పెడితే మూవీ విషయానికి వస్తే కనుక జెన్యున్గా అయితే చెప్తాను అనమాట. పక్షపాతాలు ఏమి చూపించాము మన తెలుగు వాళ్ళం అయితే కనుక. నాకైతే ఫస్ట్ హాఫ్ చూసి కొంచెం బాగుంది మూవీ, ఇలాగే వెళ్తే ఒక మంచి మూవీ అయ్యిద్ది కదా అన్న ఫీలింగ్లో అయితే చూశాను. సెకండ్ హాఫ్ అయితే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి. మూవీ చూడాలంటే చాలా ఓపిక కావాలి. మ్యాక్సిమం మొబైల్తో గడిపేస్తాం కానీ సినిమా చూడటం చాలా తక్కువ అవుతుంది. ఒక మంచి పాయింట్ అయితే తీసుకున్నారు, కొత్త పాయింట్, యూనిక్ పాయింట్ అని చెప్పలేము కానీ ఒక మంచి పాయింట్ అయితే తీసుకున్నారు. గన్ కల్చర్ అనేది అలవాటు అవ్వకూడదు, అలవాటైతే డేంజర్ అని చెప్పి ఒక మంచి పాయింట్ అయితే తీసుకున్నారు. సో ఆ పాయింట్కి స్టిక్ అయి ఉన్నారా అంటే లేదు, ఓ మధ్యలో లవ్ స్టోరీ పెట్టి డీవియేట్ చేసి అటు తిప్పి ఎటెటో పోయింది మూవీ అయితే. సాంగ్స్ అయితే ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, మిగతా సాంగ్స్ అసలు వరస్ట్. ఇంకా చెప్పాలంటే కనుక డైరెక్షన్ పరంగా అయితే మురుగదాస్ గారికి వంక పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన ఎప్పుడు బాగానే చేస్తారు. కాకపోతే స్టోరీ పరంగా అయితే మంచి పొటెన్షియల్ ఉన్న మూవీని, కాకపోతే లవ్ స్టోరీతో డివేట్ అయితే చేశారు. ఇంకా శివకార్తికేయన్ గారు ది బెస్ట్ ఇస్తారు ప్రతి మూవీలో. కాకపోతే పాపం ఆయన బాగా కష్టపడుతున్నారు, ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చే మూవీ పడాలి అని చెప్పి నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు పడిద్దో చూడాలి. ఈ మూవీ హిట్ అవ్వాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకరిని. సో అందరూ పర్ఫార్మెన్స్ పరంగా అయితే ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. ఆ మూవీ అయితే కొంచెం డివియేషన్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయాలి. సో ఇవన్నీ తట్టుకుంటే మూవీ అయితే ఒకసారి చూసేసేయచ్చు. సో ఫస్ట్ పాట ఇవన్నీ చూసిన తర్వాత బాగుందిగా సినిమా అనుకున్నాను నేను. తర్వాత
సైడ్ ట్రాక్ అయితే పట్టింది. ఓవరాల్‌గా నా ఒపీనియన్ అయితే ఇది ఫ్రెండ్స్. నేను మూవీ రివ్యూస్ చెప్పేంత పెద్దోడిని కాదు. ఒక సినిమాని జడ్జ్ చేసేంత పెద్దోడిని కాదు. సో, నాకేమనిపించిందో మీ అందరితో షేర్ చేసుకుంటున్నా అంతే. మీకేమనిపించిందో మీరు మూవీ చూసొచ్చి కింద కామెంట్ చేయండి. నా రివ్యూతో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ఏం లేదు. నాకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అలాగే నా ఒపీనియన్‌కి మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఏమో నాకు నచ్చలేదని మీకు నచ్చకూడదని లేదు మూవీ. ఒకసారి ట్రై చేయండి. బాగుంటే ఇంకో నలుగురికి చెప్పండి. సో, మీకు ఏమనిపించిందనేది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఉంటా. బాయ్ బాయ్. జై హింద్.